రాష్ట్రంలో పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వమున్న చంద్రబాబు పాలనే నడుస్తున్నదని తెలంగాణ సీఎంఓనే ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిందని అధిష్టానానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే సంచలన ఆరోపణలు చేసినట్టు తెలిసింది. పార్టీ విధానాలు, మేనిఫెస్టో, శాసనసభాపక్ష నిర్ణయాల కంటే వ్యక్తిగత రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యం దక్కుతున్నదని, ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్గా చీలిపోయిందని పేర్కొన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ ఫీడ్బ్యాక్ లో తెలంగాణ ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి నాయకత్వ శైలి, పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యేల నుంచి ఊహించని స్థాయిలో ప్రతికూల స్పందన వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏఐసీసీకి ఇచ్చిన గోప్య నివేదికల్లో పలువురు లిఖితపూర్వకంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆపరేషన్ ఫీడ్బ్యాక్ లో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని సేకరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఫీడ్బ్యాక్ ఫారంలో నమోదు చేయలేని అంశాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా లిఖితపూర్వకంగా ఇవ్వవచ్చని వారు సూచించినట్టు సమాచారం. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీలు ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి నాయకత్వం, సీఎంఓ వ్యవహార శైలి, అధికార కేంద్రీకరణ, నిధుల కేటాయింపు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయ లోపాలు, అధికార యంత్రాంగం తీరు తదితర అంశాలపై ఫిర్యాదులు చేసి అందజేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఊహించని ఫిర్యాదులతో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆశ్చర్యపోయారని, ఈ నెల 18 తర్వాత కూడా తాను అందుబాటులో ఉంటానని, ఫిర్యాదులకు సంబంధించి సమగ్ర వివరాలతో రావాలని ప్రజాప్రతినిధులకు, డీసీసీలకు సూచించినట్టు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఫీడ్బ్యాక్లో అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తీవ్ర ఆరోపణ చేసినట్లు తెలిసింది. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఉండి సిగ్నల్ ఇస్తే తెలంగాణ సీఎంఓలో యాక్షన్ జరిగిపోతున్నదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారట. తెలంగాణ ప్రయోజనాలు, కాంగ్రెస్ సిద్ధాంతాల కంటే ఏపీ రాజకీయ ఆలోచనలకే ప్రాధాన్యం లభిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు మీద కొట్లాడిన తాము మళ్లీ ఆయన పాలన కిందనే పనిచేయాలంటే ఇబ్బందిగా ఉన్నదని అధిష్టానానికి గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఈ అంశాలు మౌఖిక ఫిర్యాదుగా గుర్తించాలా లేదా లిఖితపూర్వకంగా రాసి ఇస్తారా అని సచిన్ సావంత్ అడగ్గా లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు, ఎన్నికల హామీలు ఎమ్మెల్యేల అభిప్రాయాల కంటే వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రభుత్వం ఒక దిశలో, పార్టీ మరో దిశలో నడుస్తున్నదని తేల్చి చెప్పారట. అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకే అధిక అవకాశాలు కల్పిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అనే 2 శిబిరాలుగా పార్టీ విడిపోయిందని కొందరు తమ అభిప్రాయాలు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోనే నడుస్తున్నదని, మంత్రులకు కూడా స్వతంత్ర నిర్ణయాధికారం లేదని కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు సమాచారం. నిధుల విడుదల, పరిపాలన అనుమతులు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ సీఎంఓ ఆమోదంపైనే ఆధారపడుతున్నాయని చెప్పినట్లు తెలిసింది. పార్టీ తరఫున ఏఐసీసీకి నిధులు పంపిస్తున్నామని రాష్ట్ర నాయకత్వం చెప్తుండగా అవి నిజంగా చేరుతున్నాయా అని కొందరు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. మాతో నిధులు పంపిస్తున్నామని చెప్పారు, మీకు నిజంగానే అందాయా అని ఏఐసీసీ ప్రతినిధిని పలువురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు మీనాక్షి చిరునవ్వు నవ్వినట్లు సమాచారం. మీ నియోజకవర్గానికి అడిగిన నిధులు ఇచ్చారు కదా, అయినా ఫిర్యాదు ఎందుకని మీనాక్షి అడిగినట్లు తెలిసింది. దీనికి ఒక ఎమ్మెల్యే స్పందిస్తూ నాకు నిధులు ఇచ్చారనే మాట అబద్ధమని పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ బలోపేతం కోసం ఏం చేద్దామని ఆమె ప్రశ్నించగా సీఎంను మార్చాలని సదరు ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. దీన్ని మౌఖిక ఫిర్యాదుగా తీసుకోవాలా, లిఖితపూర్వకంగా ఇస్తారా అని ఏఐసీసీ ప్రతినిధులు అడగ్గా సదరు ఎమ్మెల్యే లిఖితపూర్వకంగానే రాసి ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తమకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారిందని, ప్రజా సమస్యలు చెప్పుకునే అవకాశమే లేకుండా పోయిందని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులుగా కాకుండా పైరవీకారులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాల అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు విషయంలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం.
ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే బీజేపీకి చెందిన ఒక ఎంపీ కేంద్ర మంత్రికి సంబంధించిన సిఫార్సులకే వేగంగా స్పందన లభిస్తున్నదని కొందరు ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతంలో ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రైవేట్ సర్వేలు నిర్వహించి పలువురికి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏఐసీసీ నిర్వహిస్తోన్న ఆ సీక్రెట్ ఫీడ్బ్యాక్ ను ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాల్ని బహిర్గతం చేసే అవకాశంగా వినియోగించుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రశ్నాపత్రాన్ని చాలా మంది సాధారణ సర్వేగా కాకుండా నాయకత్వంపై రిపోర్టు కార్డుగా భావించినట్లు సమాచారం.